దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించ డిమాండ్ చేస్తూ సోమవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద రాజసుందర్ బాబు ఆధ్వర్యంలో ధర్నాతో పాటు కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం జరిగింది. వినతి పత్రం సమర్పించిన అనంతరం రాజసుందర్ బాబు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చేయాలని కోరుతూ గత కొద్ది రోజుల క్రితం జస్టిస్ కేజీ బాలకృష్ణన్కి వినతి పత్రం సమర్పించినట్టు గుర్తు చేశారు. ప్రభుత్వాలు తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ప్రధాన పిటిషనర్ని మీరు ఎస్సీలు కాదు, మీరు క్రైస్తవత్వంలో ఉన్నారు, మీరు చర్చికి వెళ్తున్నారు అంటూ ఒక రహస్యంగా తాకీదులు ఇచ్చి ఎంఆర్ఓ లెవెల్లో నోటీసులు లేఖలు ఇచ్చి మరి పిటిషనర్ని భయపెట్టే వ్యవహారం నడుస్తూ ఉంది. ఏ భయానికి లొంగేది లేదు. మేము ఖచ్చితంగా క్రైస్తవ మతంలోనే ఉంటాం, కానీ మేము ఎస్సీలు. అదే మాకు అంబేద్కర్ గారు 341లో రాసింది. అంబేద్కర్ గారు 341లో రాసినప్పుడు మత ప్రసక్తి లేదు. కానీ ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 8 నెలలకి ఫలానా హిందూ మతంలో ఉన్న వాళ్లే ఎస్సీలంటూ, అలా కాకుండా ఫలానా ఇతర మతాల్లో ఉన్నవాళ్ళు కాదు అంటూ ఆ ఉత్తర్వులు చెబుతూ ఉంది. ఆ పేరాని తొలగించమని చెప్పి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాటం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల 5వ తారీఖున ఆ సమస్య మీద ఎంక్వైరీ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ని ఢిల్లీలో కలిసి మేము ఎస్సీలవే క్రైస్తవ మతంలో ఉన్నాం, అయినా కూడా మా కులాలకు ఉన్నటువంటి అంటరాంతనం, మా కులాల పట్ల జరిగే అత్యాచారాలు, ఆ కులాల పట్ల జరిగే అత్యాచారాలు అన్ని కూడా మా పట్ల కొనసాగుతున్నాయి. మేము క్రైస్తవ మతంలో ఉన్నా కూడా కనుక మాకు ఎస్సీ హోదా కల్పించమని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కి 300 పేజీల వినతిపత్రం ఇచ్చాం. కనుక ఈ ప్రభుత్వం పళ్ళు తెరవాలి, బాధితులకి న్యాయం చేయాలి. మీరు మతాన్ని అడ్డం పెట్టి ఎస్సీ హోదా తీస్తే ఈ ప్రభుత్వాలే పడిపోతాయని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. బాధితులకి న్యాయం చేసే వరకు ఈ పోరాటాలు జరుగుతాయి అని చెప్పి మేము కోరుతున్నాం. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని రద్దు చేయాలి. ఆ రద్దు చేయాలి. ఆర్టికల్ 341 అనేది మాకు చాలు. ఆ చట్టం దాని ప్రకారం రాజ్యాంగంలో ఏమైనా ఉన్నదో దాన్నే మాకు అమలు చేయమని మేము కోరుతున్నాము. ఆ విషయంలో కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారితో కూడా ఆమెతో 5 నిమిషాలు వరండాలోనే చర్చించడం జరిగింది. అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాం. అంతేకాకుండా ఇప్పుడు గరగపర్రులో ఉన్న చర్చి పైన ఉన్న మైక్ని ఎందుకు తొలగించరు అని చెప్పేసి ఒక నోటీసు సెక్రటరీ సచివాలయం ఉంది కదా, ఆ సచివాలయం ద్వారా ఒక నోటీస్ ఇస్తే మా వాళ్ళు ఎవరు తీసుకోలేదు. ఈ నోటీస్ అనేది రాజ్యాంగ విరుద్ధమైంది. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడు తనకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఆ క్రమంలో ఆ మైక్కి రాజ్యాంగమే అధికారం కల్పించింది. 7 రోజులు మేము మైక్ పెట్టట్లేదు కదా, ఒక ఆదివారం పూటే కదా మైక్ పెడుతుంది. ఈ క్రమంలో మరి రాజ్యాంగ విరుద్ధమైన నోటీసులన్నింటినీ కూడా మీరు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మాత్రం చట్టపరమైన చర్యలకు దిగుతాం.